కార్తీక పురాణము 28వ అధ్యాయము శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రము యొక్క మహిమ. వశిష్ఠుడు, జనక మహారాజా, దుర్వాసుని అవస్థలు గమనించితివా? తాను ఎంతటి కోపిష్ఠుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని బుద్ధినే శంకించాడు. కనుకనే అతడు కష్టాల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవాడైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దుర్వాసుడు బిక్కమొహంతో చేయునది లేక శ్రీమన్నారాయణునికి నమస్కరించి తనను తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుచూ మళ్ళీ భూలోకంలోని అంబరీషుని వద్దకు వచ్చి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పాలనకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టాల పాలు చేసి హతభంగం చేయించి నీ పుణ్య ఫలమును నాశనం చేయ తలపెట్టుకుని, కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు. కనుక నీవు నాకు శరణ్యము, నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంత నిష్ట గలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్ను ఈ ఆపద నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించాడు. అంతటా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా నమస్కారములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. ఈతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసిన వాడు కానీ శిక్షించవలసిన వాడు కాదు. నా ప్రార్థన మన్నించి అతనికి వదులు, నన్ను చంపు. క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం, బ్రాహ్మణ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను. నీవు శ్రీమన్నారాయణునికి ఆయుధానివిగా ఉన్నావు. నేను శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపావు, కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు 3 లోకములు తిరిగినను ఇతని వెంటాడుతూనే ఉన్నావు, కానీ వధించటలేదు. దేవా, సురాది భూతకోటి అన్నీయు ఒక్కటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. అయినను మునిపొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుతున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుతున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని